Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. వాజా 2 మూవీ రివ్యూ. కథ. ఈసారి కథ స్కూల్కి వెళ్లే పిల్లల చుట్టూ తిరుగుతుంది. ఒకరోజు స్కూల్లో టీచర్కి వాళ్ళు ఒక పరిస్థితిలో దొరుకుతారు. అక్కడి నుంచి కన్ఫ్యూజన్ మొదలై మల్టిపుల్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎలా పెద్ద సమస్యగా మారింది, చివరికి ఏమైంది అనేదే సినిమా స్టోరీ. ప్లస్ పాయింట్స్. 1. ఫస్ట్ హాఫ్ ప్లెజెంట్ గా ఉంటుంది. సినిమా మొదట్లో చిన్నపిల్లల సీన్స్, సిబ్లింగ్స్ బాండింగ్, ఫ్యామిలీ మూమెంట్స్ చాలా స్వీట్ గా ఉంటాయి. చాలా న్యాచురల్ గా ఫీల్ వస్తుంది. 2. చైల్డ్ ఆర్టిస్ట్స్ పర్ఫార్మెన్స్. చిన్నపిల్లల నటన చాలా బాగుంది. వాళ్ళ సీన్స్ అన్నీ క్యూట్ గా, హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయి. 3. కొన్ని ఎమోషనల్ సీన్స్. ఒక చేపలు చనిపోయే సీన్ చాలా కొత్తగా, ఎమోషనల్ గా అనిపించింది. వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. 4. టెక్నికల్ వాల్యూస్. మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా నీట్ గా ఉంది. 5. రియాలిటీ టచ్. సెకండ్ హాఫ్ లో విదేశాలకు చదువు లేదా పని కోసం వెళ్లే యువత పరిస్థితిని కొంతవరకు చూపించే ప్రయత్నం చేశారు. అది సినిమాలో యూనిక్ పాయింట్ అని చెప్పాలి. మైనస్ పాయింట్స్. 1. స్ట్రాంగ్ స్టోరీ లేదు. సినిమా మొత్తం సిచ్యువేషన్స్ మీద నడుస్తుంది, కానీ సాలిడ్ కథ అనిపించేలా లేదు. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అన్న క్లారిటీ తక్కువగా ఉంటుంది. 2. సెకండ్ హాఫ్ డ్రాగ్. ఇంటర్వెల్ కి ముందు స్ట్రాంగ్ సెటప్ బిల్డ్ చేస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో పెద్దగా పే ఆఫ్ ఉంటుందని అనుకుంటాం, కానీ సమస్యను చాలా త్వరగా సాల్వ్ చేసి తర్వాత మూవీ డ్రాగ్ గా అనిపిస్తుంది. 3. ఎమోషనల్ ఇంపాక్ట్ తక్కువ. పార్ట్ 1లో వచ్చిన ఎమోషనల్ సీన్స్ చాలా డీప్ గా కనెక్ట్ అవుతాయి. ఈసారి అలాంటి ఇంపాక్ట్ అంతగా లేదు. టియర్స్ వచ్చే రేంజ్ ఎమోషన్ లేదు. ఫైనల్ వర్డిక్ట్. వాజా 2 ఒక డీసెంట్ ఫిల్మ్. కొన్ని సీన్స్ బాగుంటాయి, ఫస్ట్ హాఫ్ ప్లెజెంట్ గా ఉంటుంది, పిల్లల సీన్స్ చాలా స్వీట్ గా ఉంటాయి. కానీ స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషనల్ డెప్త్, ఎంగేజింగ్ సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్స్ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.